హలో హాయ్ అండి, నమస్తే. అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. మీరంతా కూడా సూపర్గా ఉంటారనుకుంటున్నా. చూస్తున్నారు కదా, చాలా పెద్ద కలెక్షన్తో మీ అందరి ముందుకైతే ఈరోజు వచ్చేసానండి. ఈరోజు కలెక్షన్లు ఏంటంటే మనకి శారీస్ ఇంకా బ్లౌజెస్ కాకుండా మన ఇంటికి కావాల్సిన కొన్ని హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇవి తప్పకుండా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయిన ఐటమ్స్ అండి. అలాగే ఈ ఐటమ్స్ అన్ని నేను వెతికి బడ్జెట్లో తీసుకున్నాను అనమాట. అంటే మీ అందరికీ బాగా తెలుసు నా గురించి, నేను అన్ని బడ్జెట్లోనే తీసుకుంటాను అని. అంటే క్వాలిటీ బాగుండాలి, మనకి ప్రైస్ తక్కువ ఉండాలన్నమాట. అలాంటివి కొన్ని సెలెక్ట్ చేసి ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట. తప్పకుండా మీ అందరికి నచ్చుతుందండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి ఒక్క ఐటమ్ గురించి నేను డీటెయిల్గా డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీకు కూడా అర్థమవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోడ్ ఇంకా లింక్ ప్రకారంగా తీసుకోవచ్చు. ప్రతి ఒక్క ఐటమ్కి కోడ్ ఇంకా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఐటమ్ వచ్చినప్పటికీ ఇలాంటిది ఒక ఐటమ్ ఆల్రెడీ నేను మీతో షేర్ చేసిన అనమాట. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీనికంటాను. అలాగే ఇది కూడా మంచి ఆఫర్లో వచ్చింది. ఇవేంటంటే బ్యాగ్స్ అన్నమాట, జిప్ బ్యాగ్స్. మనకి బట్టలు అవి స్టోర్ చేసుకుంటాం కదా శారీస్కి, వాటికి. ఇంతకుముందు నేను మీతో షేర్ చేసుకున్నది ఏంటంటే ఎక్కువ పడతాయి అన్నమాట. ఒక్కొక్క దాంట్లో 4-5 పడతాయి. ఇవంటే సింగిల్గా పడతాయి అన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఒకరు కమెంట్ చేశారు, ఇలాంటిది సింగిల్ శారీ, సింగిల్ డ్రెస్ మనకి అలా ప్యాక్ చేసుకోవడానికి బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఒకసారి మీరు తీసుకొని రివ్యూ చేయండి అని. నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని తీసుకున్నాను అనమాట. ఇవి మనకి ప్యాక్ ఆఫ్ 6 వస్తాయండి. సింగిల్ శారీ, బ్లౌజ్ అలాగా, అంటే ఒక డ్రెస్ మొత్తంగా, ఒక ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్స్ అలాంటివి ఉన్నాయి కదా, అవి ఏంటంటే మనం స్టోర్ చేసుకున్నప్పుడు కబోర్డ్లోని ఒకటి మీద ఒకటి పెడతాం కదా, అవి జారిపోతుంటూ ఉంటాయి. అలాగే నేను ముందు తీసుకున్న బ్యాగ్లు ఏంటంటే ఒక్కో దాంట్లో 3-4 అలా పెట్టింది అనమాట. అలా కాకుండా సింగిల్ పెట్టుకోవచ్చు అని ఇవి తీసుకున్నానండి. చాలా బాగున్నాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి అవైలబుల్గా ఉన్నది. ఇంతకు ముందు తీసుకున్న బ్యాగ్స్ నేను 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నానండి. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందన్నమాట. ఎప్పుడైనా తీసి కొంచెం అలాగా తుడిచి పెట్టేస్తున్నాను. వాష్ చేయ అవసరం లేదు, మన కబోర్డ్ లోపల ఉంటుంది కాబట్టి వాష్ చేయ అవసరం లేదు. కొంచెం అలా తుడిచేసుకుని పెట్టేసుకోవచ్చు. అసలు తుడిచే అవసరం కూడా లేదు, నేను అలా పెడుతుంటాను అనమాట. చాలా నీట్గా ఉన్నాయి. జిప్స్ అయినా కవర్స్ అయినా సేమ్ అలాగే ఉందన్నమాట. దానికేంటంటే మొత్తం ఇలా ట్రాన్స్పరెంట్ కవర్ రాదు, చిన్న గ్యాప్ మనకు కనబడుతుంటుంది. అంటే ఐటమ్ లోపల ఏమున్నది అన్నది మనకి ఎదురు కనబడుతుంటుంది. దీనికంటే పైన మొత్తం ఇలాగా ట్రాన్స్పరెంట్ కవర్ ఒకటి వచ్చింది. చాలా బాగుందండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది క్లాత్ కాదండి, సమ్ వాట్ ప్లాస్టిక్, కానీ మెత్తగా బాగుందన్నమాట. చాలా బాగుంది. మేబీ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది పెద్ద కొత్త ప్రోడక్ట్ అయితే ఏం కాదు, న్యూ ప్రోడక్ట్ అయితే కాదు. చాలా మంది యూజ్ చేస్తున్నారు, చాలా మందికి తెలిసే ఉంటుంది. కొంతమంది కమెంట్ చేశారు కాబట్టి రివ్యూ చేస్తున్నాను అనమాట. అలాగే ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ కదా, మన పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు కూడాను బ్యాగ్లోని ఇంట్లో నలుగురు ఉన్నాం అనుకోండి, అందరి బట్టలు అలాగ పెట్టేసుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు తీసినప్పటికీ టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. అది ఎక్కడ ఇప్పుడు మన బ్లౌజ్ ఉంటుంది, శారీ ఉంటుంది, పెట్టికోట్ ఉంటుంది, అలాగే డ్రెస్ ఉంటే టాప్, బాటమ్, చున్నీ, దానికి మ్యాచింగ్ జ్యువెలరీస్ అని ఇక్కడ అక్కడ అని పెట్టుకునే బదులు ఒకే బ్యాగ్లో, ఇక్కడ చూసారా, ఇలా ఒకే బ్యాగ్లోని ఒక డ్రెస్ మొత్తం, ఒక డ్రెస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇలా ప్యాక్ చేసుకుంటే మనకి అక్కడికి వెళ్ళాక, ఫంక్షన్కి వెళ్ళాక గబగబా మన బ్యాగ్లో నుంచి మన ఐటమ్ తీసుకుని వితిన్ మినిట్స్లో రెడీ అయిపోవచ్చు. ఇంకా మనకే కాకుండా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ వస్తువులు కూడా ఇలా ప్యాక్ చేసుకున్నాం అనుకోండి, మనకు అడగరమాట, ఆ బ్యాగ్లో నీ వస్తువు ఉన్నాయి, దీంట్లో మీది ఉంది అంటే వాళ్ళు తీసుకుని వేసేసుకుంటారు. ఐడియా అయితే మీకు నచ్చుంటే కమెంట్ చేయండి. అలాగే ఇంట్లో కబోర్డ్లో కూడా సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఏ ఐటమ్కి ఆ ఐటమ్ సెపరేట్గా ఇలాగా జిప్ పెట్టేసుకుని సెపరేట్గా పెట్టేసుకుంటే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడడానికి కూడా కబోర్డ్ తీసిన వెంటనే అందంగా ఉంటుంది అనమాట. అంటే తలుపు తీసిన వెంటనే పడిపోకుండాను నీట్గా ఉంటుంది అనమాట. నాకైతే మా పాపతో అలా కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, సో తనకి మెయిన్గా తీసుకున్నాను. తన బట్టల వరకు ఇలా ప్యాక్ చేశాను అనమాట. చాలా నీట్గా ఉంది కబోర్డ్ ఇప్పుడైతే. దీనికి రిలేటెడ్ కోడ్ ఇంకా లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మంచి ఆఫర్లో అవైలబుల్గా ఉంది, మీకు ఎవరికైనా కావాల్సి తీసుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చినప్పటికి, యాక్చువల్గా అయితే ఈ ఐటమ్ నేను నా ఫ్రెండ్ చూసి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి పెళ్లి సీజన్ కదా, పెళ్ళిళ్ళలోని ఫంక్షన్లో రెడీ అవుతున్నాం అన్నమాట అందరూ. తను అక్కడ తీసుకొచ్చింది, నాకు చాలా నచ్చి తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాం అంటే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అని చెప్తే వెంటనే ఆర్డర్ పెట్టేసాను అనమాట. నేను కూడాను చాలా మంచి ఆఫర్లోనే వచ్చిందని, ఫ్లిప్కార్ట్లో కూడా ప్రెజెంట్ మంచి ఆఫర్లు ఉన్నాయి. సో అక్కడ తీసుకున్నాను అనమాట. ఇది ఏంటంటే హెయిర్ కర్లర్ అండి. మన పార్లర్కి వెళ్ళి 1000 రూపీస్ అలా పెట్టి కర్లింగ్ చేయించుకుంటాము. మళ్ళీ తలస్నానం చేశాక ఆ కర్లు ఉండదు, మొత్తం పోతుంది స్ట్రైట్గా. నార్మల్ మన హెయిర్ ఎలాగ ఉంటుందో అలా యాజ్ రీజ్ అలాగ వచ్చేస్తుంది. 1000 రూపీస్ పెట్టి కూడా ఆ ఫంక్షన్ వరకే, తర్వాత నార్మల్ అయిపోతుంది. అంత డబ్బులు పెట్టి అలా చేసుకునే బదులు మన ఇంట్లో ఒకటి ఉంటే మనమే ఎప్పుడు కావాల్సి అప్పుడు చేసుకోవచ్చు కదా, ఇది మంచి ఐడియా అని తీసుకున్నాను అనమాట. మంచి ఆఫర్లో కూడా అవైలబుల్గా ఉంది. అలాగే అందరికీ పరిచయం ఉన్న అగారో బ్రాండ్లో తీసుకున్నానండి. దీనికి ఐఎస్ఐ మార్క్ కూడా ఉంది చూసారా. కొన్ని ఐటమ్స్ ఏంటంటే మన బాడీ మీద యూజ్ చేసిన, అంటే మన ఫేస్కి అయినా కాకపోతే హెయిర్కైనా స్కిన్ కేర్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఐఎస్ఐ మార్క్ ఉన్నవి, అలాగే కొంచెం బ్రాండెడ్ ఐటమ్ తీసుకోవాలన్నమాట. కొంచెం ప్రైస్ ఎక్కువైనా అలాంటివి తీసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఏ రియాక్షన్స్ అలాంటివి రాకుండా అలాంటివి ఉంటాయి. ఇంకా హెయిర్ మ్యాటర్ వచ్చినప్పటికీ హెయిర్ చాలా వాల్యుబుల్, మీకు కూడా తెలిసిందే. చాలా జాగ్రత్తగా అపురూపంగా పెంచుకోవాలి హెయిర్ని. గోల్డెన్
ఎక్కడైనా దొరికిపోతుంది కానీ హెయిర్ మళ్ళీ పోయిన హెయిర్ రావాలంటే ఎన్ని ఆయిల్స్, ఎన్ని మెడిసిన్స్, ఎన్ని థెరపీలు చేసినా హెయిర్ గ్రోత్ అయితే అవ్వట్లేదు కదా. సో హెయిర్ గురించి మనం యూజ్ చేసినప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా ఏదైనా కొంచెం మంచి తీసుకుంటే బెస్ట్ అన్నమాట. నేనైతే ఇది వాడతానండి, చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను ఇలాంటివి. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పార్లర్కి వెళ్ళి, నేను కాదు మా పాపకై చేయించేదని, నాకు ఎప్పుడు అలాంటిది పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. చూసాక నచ్చింది, ఓకే మనం కూడా రెడీ అవ్వచ్చు, చాలా చాలా బాగుందని నేను పిక్స్ పెడతాను, చేసి కూడా మీకు లైవ్లో కూడా చూపిస్తాను, ఈ వీడియోలో క్లిప్ పెడతాను. చాలా బాగా వస్తుందండి. ఉండదు మనం పార్లర్లో చేయించుకుంటే ఇలాగా హెడ్ బాత్ చేసాక పోతుందో ఇది కూడా పోతుంది. బట్ ఏంటంటే ఆ ఫంక్షన్కి వెళ్ళి వచ్చినంత వరకు అయితే మనకు ఉంటుంది అన్నమాట. జస్ట్ ఇది ఎంత పడిందండి, ఒక 600 ఎంత పడిందండి, గుర్తులేదు నాకు. నేను పెడతాను, కాస్ట్ పెడతాను. చాలా మంచి ఆఫర్, మంచి బ్రాండ్, చాలా ఈజీ హోల్డింగ్ అన్నమాట. మనకి అంటే యూజ్ చేసే ప్రాసెస్ చాలా ఈజీ. దీనికి ఒక ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, అది జస్ట్ ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 1 మినిట్ మనం ఆన్లో పెడితే అది హీట్ ఎక్కిపోతే ఆఫ్ తీసుకుని రోల్ చేసుకోవడమే. హెయిర్ ఈ కాపర్ రాడ్ కనబడుతుంది కదా, దీని మీద మన హెయిర్ ఇలా రోల్ చేసి పెట్టుకుని జస్ట్ ఒక 30 సెకండ్స్ పెట్టుకుని తీసేస్తే సరిపోతుంది. చాలా బాగా వస్తుందండి. కర్ల్స్ అయితే చాలా చాలా బాగుంది, స్ప్రింగ్ లాగా అలా వస్తుంది అన్నమాట. చాలా నచ్చింది నాకైతే, బాగుంది. దీని మీద ప్రైస్ చాలా ఎక్కువ ఉందండి, ఇక్కడ పెడతాను చూడండి. బట్ మనకి చాలా తక్కువ ప్రైస్లోనే అవైలబుల్గా ఉందన్నమాట ఫ్లిప్కార్ట్లోనే ప్రజెంట్ ఉన్న ఆఫర్లో. దీంట్లో ఫుల్ మాన్యువల్ బుక్ కూడా ఉందండి, ఒకసారి చూసుకోవచ్చు మీరు. పెద్ద ప్రాసెసింగ్ కాదు, మీకు డౌట్ ఉంటే ఒకసారి చూసుకోవచ్చు అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, అందరికీ తెలిసిన విషయమే, జస్ట్ నేను ఒకసారి రిమెంబర్ చేస్తాను. ఏంటంటే ఇది మనం యూజ్ చేశాక వైర్ రోల్ చేసి పెడతాం కదా, ఇలా మొత్తం రోల్ చేసి పెట్టుకుంటాం కదా, అది చూసుకోండి. అది రాడ్ వేడిగా ఉన్నప్పుడు పెట్టకండి. పెట్టినప్పుడు కూడా దాని మీదకి వైర్ వెళ్ళకుండా చూసుకోండి, కార్డు వెళ్ళకుండా చూసుకోండి. ఏంటంటే అది ప్లాస్టిక్ కదా, అది వేడిగా ఉంటే దానికి అతుకుపోతుంది. మళ్ళీ మన హెయిర్కి రోల్ చేసుకున్నప్పుడు, కర్ల్ చేసుకున్నప్పుడు హెయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే, ఇది ఒక స్టీల్ బాటిల్లా కనబడుతుంది చూసారా, ఇది మాక్టైల్ అలాగే కాక్టైల్ ప్రిపేర్ చేసే బాటిల్ అన్నమాట. ఈ సమ్మర్కి యూస్ఫుల్గా ఉంటుందని తీసుకున్నాను, మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. మాక్టైల్ డ్రింక్స్ బాగా ఇష్టపడిన వాళ్ళు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, బయటికి వెళ్ళి 100 ఖర్చు పెట్టే అవసరం లేదన్నమాట. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటితో బాటిల్ ఉంటే. మనకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఆ సిరప్స్ నేను ఫ్రూటాకో, కొరాకో అని ఆ సిరప్ తీసుకుని దాంట్లో మనం కొన్ని మింట్స్ అలాగే లెమన్ స్క్వీజ్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. కొన్ని ఐస్ క్యూబ్స్ పెట్టి ఇలా హోల్స్ లాగా కనబడుతుంది చూసారా, ఇది ఏంటంటే మనం మాక్టైల్ ప్రిపేర్ చేసినప్పుడు కొన్ని మింట్ లీవ్స్ అలాగే లెమన్ స్క్వీజ్ చేస్తాం కదా, అది సీడ్స్ అయి ఫిల్టర్ చేయడానికి అన్నమాట. అది హోల్స్ లాగా ఉన్నది. నాకు తెలిసి చాలా మందికి దీని గురించి ఐడియా ఉంటుంది, ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అన్నది. ప్రెజెంట్ అయితే మీషోలోని 163 రూపీస్కి ఇది అవైలబుల్గా ఉందన్నమాట మీషోలోని. మీకు నచ్చితే తీసుకుని సమ్మర్ బాగా హ్యాపీగా కూల్గా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఐటమ్, ఇది ఒక చిన్న సమ్మర్ బ్యూటీ ప్రోడక్ట్ అనాలి, ఎందుకంటే ఇది ఒక ఐస్ రోలర్ అనమాట. ఇందులో వాటర్ వేసి మన ఫ్రీజర్లో పెడితే ఐస్ లాగా అయిపోతుంది. ఈ పైన క్యాప్ ఓపెన్ చేసుకుని మన ఆ చిన్నది ఉంది కదా, అందులో వాటర్ పోసుకోవచ్చు అనమాట. వాటర్ పోసుకుని క్యాప్ పెట్టేసి లిడ్ పెట్టేసి పెట్టేస్తే అది ఓపెన్ చేశాక సేమ్ ఇదే షేప్లో మనకి ఐస్ లాగా వస్తుంది అనమాట. అది మన ఫేస్కి అది రోల్ చేసుకుంటే ఈ సమ్మర్లో కొంచెం కూల్గా అనిపించి అలాగే ట్యాన్ పోతుంది, స్కిన్ కూడా టైట్నింగ్ అవుతుంది అనమాట. ఇది ఒక బెస్ట్ సమ్మర్ బ్యూటీ ప్రోడక్ట్. అలాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకలాగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, నేనైతే దీనికి నా దగ్గర 2 ఉన్నాయన్నమాట. నేను ఎలా యూజ్ చేస్తానంటే, ఇప్పుడు పెళ్ళిళ్ళకి వాటికి వేరే ఊరు వెళ్తున్నాం కదా, సోప్ ఇందులో పెట్టి తీసుకెళ్ళిపోతున్నమాట. ఎగ్జాక్ట్ సోప్ ఎంత ఉంటుందో అంతే సైజులో ఉన్నది. అలాగే అది వెట్ అయిపోద్ది కదా యూజ్ చేశాక. అందులో వాటర్ కూడా ఈ చిన్న హోల్ పైన ఉన్నది చూసారా, ఒకసారి అలా పెడితే నీళ్ళంతా కారిపోతుంది. క్యాప్ పెట్టేసుకొని మన బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. వేరే సోప్ బాక్స్లో దేంట్లో పెట్టినా అంత నీట్గా ఉండదు అన్నమాట. ఇందులో అయితే అసలు వాటర్ బయటికి రాదు, అది అలాగా నీట్గా ఉంటుంది. మళ్ళీ మనం యూజ్ చేసినంత వరకు నేనైతే అలా యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఐడియా చిన్న కమెంట్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ అయితే మీరు చూసిన వెంటనే ఈరోజు బ్లాగ్లో ఇది బెస్ట్ ఐటమ్ అంటారు, అంటే అన్ని బెస్ట్ ఐటమే, కాకపోతే ఇది చాలా చాలా బెస్ట్ ఐటమ్ అన్నమాట. ఇంట్లో ఉన్న పెద్ద చిన్న అందరికీ యూస్ఫుల్ అయిన ఐటమ్ అండి. ప్రెజెంట్ మన హెల్త్ ఇష్యూస్కి చాలా యూస్ఫుల్ అయిన ఐటమ్ అన్నమాట. ఇంత చెప్తున్నారు కదా, ఇది అసలు ఏంటి ఆ ఐటమ్ అంత గొప్పగా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇది ఏంటంటే ఫుట్ మసాజర్ అండి. నాకైతే చాలా చాలా యూస్ఫుల్ అన్నమాట. నాకు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ నడిచినా, అలాగే ఇంట్లో అంటే ఎక్కువ కిచెన్లోనే మన స్టాండింగ్ వర్క్ ఎక్కువ ఉంటుంది కదా, అలా ఎక్కువసేపు నిలబడిపోయినా నాకు ఫుట్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. నాలాగా మీరు కూడా అలా ఎక్కువగా ఇంట్లో గెస్ట్స్ వచ్చినప్పుడు మనకు కొంచెం ప్రిపరేషన్స్ ఎక్కువ ఉంటాయి, కిచెన్లో ఎక్కువసేపు నిలబడిపోతాము, అలా స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు చాలా మందికి అలా ఫుట్ పెయిన్స్ వస్తుంటుంది. దీని గురించి చాలా డబ్బులు పెట్టి
థెరపీస్ అని, మెడిసిన్స్ అని, ఇంజెక్షన్స్ అని వాడుతుంటూ ఉంటారు కదా. ఒక్కసారి ఇది యూజ్ చేసి చూడండి, మీకు ఎంత రిలీఫ్ అనిపిస్తుందో. నాకైతే చాలా చాలా రిలీఫ్ అనిపించిందండి. ఫుట్టే కాకుండా కాఫ్స్ ఉంటాయి కదా, కాఫ్ కూడా పెట్టుకోవచ్చు. అంటే కింద కూర్చుని 2 కాళ్ళు అలా పెట్టుకుంటే చాలా రిలీఫ్గా ఉందండి. యూజ్ చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ చూసారు కేబుల్ ఇచ్చారు కదా, ఇది ఒక సాకెట్లో చిన్న సాకెట్లో అందుకని ఇలా పెట్టేసుకుని ఈ అడాప్టర్ మన పవర్ బోర్డ్కి పెట్టేసుకోవాలన్నమాట. అది ఆన్ చేసి దాని మీద 2 ఫుట్ అయినా కాఫ్ అయినా పెట్టి అలా కూర్చోవడమే. ఇంకా ఇలా ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఆన్ అండ్ ఆఫ్కి. అంటే పవర్ ఆన్ ఆఫ్కి ఒక ఆప్షన్, రొటేట్ లెఫ్ట్ రైట్ రొటేట్ అవ్వడానికి ఒక ఆప్షన్, మనకి అంటే కొంచెం ఎక్కువ ఫాస్ట్గా రొటేట్ అవ్వడానికి ఒకటి, ఇంకా హీట్ కూడా పెంచుతుంది అనమాట. కొంచెం చలికాలం ఆ టైంలో అయితే మనకి హీట్ పెంచుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. 4 బటన్స్ ఇచ్చారు. చాలా చాలా యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్ అండి. ప్రతి ఒక్కరికి అవసరమే. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం బాగా పెద్దవాళ్ళు, వాళ్ళకైతే ఇలా ఫుట్ పెయిన్స్ ఎక్కువ రెగ్యులర్ వస్తుంటుంది. పాతకాలం అయితే పిల్లలతో తొక్కించుకునేవారు కదా కాళ్ళ నొప్పులు అవన్నీ. అలాంటి ఈ రోజుల్లో ఇండివిజువల్ ఫ్యామిలీస్ అండి, ఎవరు ఉంటున్నారు, చిన్న చిన్న ఫ్యామిలీసే, ఇలాంటి వాళ్ళకి బాగా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. మీ పేరెంట్స్కి ఇలా గిఫ్ట్ చేయండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా చాలా బాగుంది. ప్రైస్ మనకి ఇది ఎక్కువే, కానీ ప్రెజెంట్ అయితే 1800కి ఎంతకో మీ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉందండి. చాలా తేలిగ్గా కూడా ఉంది, బరువు కూడా కాదు. చిన్న ప్రోడక్ట్ కాబట్టి చిన్న కబోర్డ్లో కూడా యూజ్ అయ్యాక కబోర్డ్లో కూడా పెట్టేసుకోవచ్చు, ఎత్తి పెట్టేసుకోవచ్చు. చూసారా, చాలా లైట్ వెయిట్. మొత్తం మనకి ఇలా లెదర్ ఇంకా క్లాత్ తోటి పైనంతా ఇలాగా ఉంది అన్నమాట, కవర్ అయి ఉంది. సో షాక్ కొడుతుంది అలాంటిది కూడా ఏమీ లేదండి. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా ఒక క్లిప్ యాడ్ చేసి పెడతాను, మీకు ఐడియా గురించి చూడండి ఒకసారి. అలాగే నచ్చుంటే చిన్న కామెంట్ చేయండి. నిజంగా నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పినట్టు సర్ప్రైజ్ అనే ఐటమే కదా, నచ్చింది కదా, చాలా మంచి ప్రోడక్ట్ అండి. తప్పకుండా తీసుకోండి, మిస్ కాకండి. నాకైతే మీ అందరికీ నచ్చింది, తప్పకుండా తీసుకుంటారు అనిపిస్తుంది. ఇది నేను ఇక్కడ చూపిస్తాను చూసారా, ఇలాగా ఈ షాకెట్లో ఇది పెట్టుకోవాలన్నమాట, ఈ కేబుల్ని. ఇంకా ఈ వైర్ పెద్దగా ఉండదు, కొంచెం చిన్నది ఇచ్చారు. నేను ఎక్స్టెన్షన్ వైర్ పెట్టుకుని, ఎక్స్టెన్షన్ బోర్డు పెట్టుకుని వైర్ దాంట్లో పెట్టుకున్నాను అనమాట. ఇదిగండి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదండి, ఇది పవర్ బటన్. మనకి ఇలాగ ఆన్ అయ్యాక ఇలాగ రెడ్ కలర్ ఒక లైట్ లోపల ఆన్ అయ్యి రొటేట్ అవుతుంది అనమాట. ఇది లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్ మనం రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నా చేయి పెట్టి చూపిస్తాను చూడండి, మీకు ఇది ఎలా రొటేట్ అవుతుందో మీకు క్లియర్గా ఐడియా వస్తుంటుంది. మన పాదాలు దాని మీద పెడితే ఫింగర్స్తో మనకి ప్రెస్ చేస్తే ఎలా ఉంటుందో అలాగ ఉందండి, మంచిగా మసాజ్ అవుతుందన్నమాట. చాలా రిలీఫ్గా ఉంది. మీకు దగ్గర నేను చూపిస్తాను చూడండి. కాళ్ళు ఇక్కడ పెడితే ఇటు అటు ఇలాగా రొటేట్ అవుతుంది. కాఫ్స్ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా, మా అబ్బాయి ఇలాగా కాఫ్ పెట్టుకున్నాడు అనమాట. మా పాప చేతులు ఇంట్లో మొత్తం అందరూ వాడేస్తున్నామండి. చాలా రిలీఫ్గా ఉంది, చాలా చాలా బాగుందన్నమాట. మంచి ప్రోడక్ట్ అనిపించింది మాకైతే. తీసుకుంటే మీకు కూడా నచ్చుతుందండి, తప్పకుండా నచ్చుతుంది. ఎంత బాగుందో అసలు. ఫస్ట్ అయితే నాకు కొంచెం కితకితలు అనిపించింది అనమాట అలా ఫుడ్ పెట్టిన వెంటనే. తర్వాత కొంచెం రిలీఫ్ అనిపించింది. అంటే అవి ఇలా కదులుతున్నాయి కదా, కాలుకి ఎవరైనా కాళ్ళ దగ్గర కితకితలు పెడతానే ఉంటుంది, అలాగ అనిపించింది అనమాట. తర్వాత నచ్చింది, చాలా బాగుందండి. నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి, ఎందుకంటే ప్రోడక్ట్ ఉంటుంది బట్ ప్రైస్ పెంచేయచ్చు, కాస్ట్ ఎక్కువ అయిపోవచ్చు. ప్రజెంట్ ఆఫర్ ఉంది కాబట్టి మనకి 1800కి ఇది అవైలబుల్గా ఉంది. ఇందులో ఇంకోటి ఉందండి, కొంచెం ప్రైస్ ఎక్కువ, అది కొంచెం పై వరకు వస్తుందన్నమాట. దానికి రేటింగ్స్ ఎక్కువ లేదు, దీనికి రేటింగ్స్ ఎక్కువ ఉందని తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే, ఇంట్లోని చిన్నపిల్లలు ఉంటారు కదండి, రోజు పెన్లై పడేసి వస్తుంటారు స్కూల్లోని. అలాంటి పిల్లల గురించి మాట ఈ ఐటమ్ అయితే. బయట పెన్ కొంటే మనకి 10 రూపాయలు ఎంత పడుతుంది, 10 or 12 రూపాయలు పడుతుంటుంది. దీని ఎంఆర్పి కూడా అంతేనండి, 700 రూపీస్. 700కి మొత్తం డబ్బాలో 70 pence అనమాట. అంటే ఈచ్ 10 రూపీస్. మనకి వాళ్ళు షాప్లోని 2 రూపాయలు పెట్టి 12 రూపాయలకు 15 రూపాయలకు అమ్ముతుంటారు. బట్ మనం కొనుక్కుంటే ఇది చాలా తక్కువ ప్రైస్లో మొత్తం డబ్బా మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నది. నేను మా పిల్లల గురించి అయితే ఇలాంటిది ఒక డబ్బా కొనేస్తుంటాను ఒకసారికి. ఒక్కొక్కటి కొనుక్కునే బదులు ఇదే బెస్ట్. డబ్బా మొత్తం సంవత్సరం అంతా వచ్చేస్తుంది, ఒకేసారి ఇలా కొనేసుకోవచ్చు. 70 అంటే చూసుకోండి, ఇంకా 2 పిల్లలు ఉన్నా సరిపోద్ది, ఇయర్ అంతా యూజ్ చేసుకోవచ్చు చక్కగా. నేనైతే పిల్లలకి ఇలాగే కొని పెట్టేస్తాను అనమాట. రెనాల్డ్స్ పెన్ అండి, బ్రాండెడ్ పెన్నే, అంతా బాగానే ఉంటుంది, రాయకపోవడం అలాంటిది కూడా ఉండదు కదా. చాలా చాలా బాగుంది. మీకు తప్పకుండా ఇది యూస్ఫుల్ అనిపిస్తుంది. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాంటి చదువుకున్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే తప్పకుండా తీసుకోండి. మంచి ఆఫర్లో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉందన్నమాట. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి అన్నమాట, బ్లూయే కాకుండా బ్లాక్, రెడ్, గ్రీన్. అంటే ఇప్పుడు మీరు టీచర్స్ అనుకోండి, టీచర్స్ కూడా ఇలా ఎక్కువ పెన్లు అవసరం ఉంటాయి కదా. సో మీకు అలా కావాల్స్తే ఒకేసారి తీసుకోండి. మంచి ఆఫర్లో అయితే మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉందన్నమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చినప్పటికి ఇది ఒక బ్యూటీ ప్రోడక్ట్. బ్యూటీ ప్రోడక్ట్ అంటే బ్యూటీకి సంబంధించిన ప్రోడక్టే. ఏంటంటే
బ్యూటీ ప్రొడక్ట్స్ మనం బ్లెండ్ చేసుకుంటాం కదా, ఏదైనా క్రీమ్ అది పెట్టుకుని ఫేస్కి బ్లెండ్ చేసుకునే స్పాంజెస్ లాంటివి ఉంటాయి. మీకు ఐడియా వచ్చిందో లేదో చూపిస్తాను చూడండి. మొత్తం ఇవి 12 పీసెస్ అన్నమాట. మనకి 100 రూపీస్కి ఎంతకో మీషోలో అవైలబుల్గా ఉంది. క్వాలిటీ చాలా బాగుందండి. స్మాల్ సైజ్ నుంచి వస్తుందన్నమాట. చూసారా, చిన్న చిన్నవి కూడా ఇందులో ఉన్నది. ఇది ఒక మంచి ఆఫర్ అనుకోవాలి. ఇలాగా ఎక్కువగా ఎవరైనా మేకప్ చేస్తుంటారో వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. మొన్న మా ఇంటికి గెస్ట్స్ వచ్చారనమాట, మా తమ్ముడు పిల్లలు. ఏదో కొంచెం ఇలా రాసేసినట్టు ఉన్నారు. చిన్నపిల్లలు కదా, దొరికినవని ఇలా కొంచెం పాడు చేస్తుంటారు. ఒకసారి క్లీన్ చేసి పెట్టుకోవాలి. నేను చూసుకోలేదండి, చిన్న చిన్న మచ్చల్లాగా వచ్చి ఏదో లిప్స్టిక్ ఏదో రాసినట్టున్నారు. కొన్ని అయితే నేను యూజ్ చేస్తాను. ప్రజెంట్ మ్యారేజ్ సీజన్ కదా, ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రెడీ అవుతుంటాం కదా, అన్నీ యూజ్ చేసినవి, కొత్తవి అయితే కాదు. అంటే జస్ట్ తీసుకున్న 1 వీక్ అయితే అయింది. ఆఫర్లో ఉందని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా కావాల్సి తీసుకోండి. ప్రజెంట్ మీకు కూడా అవసరం ఉంటుంది కదా. పెద్దగా మేకప్ చేసుకున్న వాళ్ళకే కాదండి, చిన్న చిన్న మేకప్ అంటే ఫౌండేషన్ పెట్టుకున్నప్పుడైనా, మనం ఏదైనా క్రీమ్స్ ఫేస్కి అప్లై చేసుకున్నప్పుడైనా వీటితో బ్లెండ్ చేసుకుంటుందంటే అంత ఈవెన్గా బ్లెండ్ అవుతుంది అనమాట. దానికి యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే చిన్న చిన్న కార్నర్స్ అంటే ముక్కు దగ్గర, మన కళ్ళ దగ్గర అలా చిన్నగా బ్లెండ్ చేసుకోవడానికి ఇలా చిన్న చిన్నవి అయితే బాగుంటాయి అన్నమాట. ఇలా హోల్డ్ చేయడానికి చిన్న బెల్ట్ లా కూడా ఇచ్చారు. సో ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అన్నమాట. చిన్నవి పెద్దవి ఇలాగ ఇచ్చారు. చాలా బాగుందండి. అంటే మనం ఈజీగా హ్యాండిల్ చేసుకుంటేనే బ్లెండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. బాగుంది ఇది, నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చితే కోడ్ ఇంకా లింక్ ప్రకారంగా తీసుకోండి. టోటల్ 12 పీసెస్, చిన్న పెద్ద అన్నీ కలిపి ఇలాగ వచ్చాయన్నమాట. దీంట్లో 1-2 మిస్ అయితే అయినట్టుగా ఉంది, ఎక్కడ పడేసినట్టున్నాం. పిల్లలు వచ్చారు కదా, ఎక్కడుందో వెతికి పెట్టాలి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇష్టమైతే తీసుకోండి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇదేంటంటే, మీరు అనుకోవచ్చు హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఇది పెట్టారు ఏంటండి వ్లాగ్లోని అనుకోవచ్చు. ఇది కూడా హౌస్ హోల్డ్ ప్రొడక్ట్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో ఎవరైనా మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి అయితే ఇది బాగా యూస్ఫుల్ ఉంటుందని షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఒక గిటార్ కవర్ అండి. మా అబ్బాయి గిటార్ వాడతాడు. సో ఆ గిటార్ కొన్నప్పుడు గిటార్తో పాటు బ్యాగ్ వచ్చింది, అది పాడైపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను. చాలా మంచి ప్రోడక్ట్. మీలో కూడా ఎవరికైనా యూస్ఫుల్ ఉండొచ్చు కదా అని మీతో షేర్ చేసుకుంటాను. ఇలాంటివి కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది మంచి ప్రైస్లో అని. అయితే ఇది నేను బ్లాక్ కలర్లో ఆర్డర్ పెట్టాను. నాకు ఇది కొంచెం గ్రే కలర్లో వచ్చింది. క్వాలిటీ కూడా నేను పెట్టింది ప్యాడెడ్ అని పెట్టనమాట. ఇది ప్యాడెడే, ఫుల్ ప్యాడెడ్ అని పెట్టాను, ఇది వచ్చింది. ఈ ప్రైస్కి ఇదైతే ఓకేనండి. సమ్ 350 ఎంతో 390కి ఎంతో వచ్చిందన్నమాట. ఇంకా కొంచెం మనం కాస్ట్లీకి వెళ్ళినప్పటికీ 500 అలాగ వెళ్ళినప్పటికీ ఇంకా కొంచెం హెవీ ప్యాడెడ్ ఉన్నది అవి చూడాలి ఒకసారి. అంటే ఇది కుషన్ టైప్ వస్తుంది అనమాట. మొత్తం బ్యాగ్ అంతా ప్యాడెడ్ ఉంటుంది లాన్ అంతాను. ఉత్త బ్యాగ్ కాకుండా మేము ముందు తీసుకుంది ఉత్త బ్యాగ్ అన్నమాట. అదైనా 10 years వచ్చింది. ఇది ఇంకా కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కదా అని తీసుకున్నాం అన్నమాట. 300-400 10 years వచ్చిందంటే పర్వాలేదు, ఓకే కదా. బట్ ఇదంతా క్వాలిటీ అయితే అనిపించట్లేదు. జిప్స్ కూడా ఆగి ఆగి ఇలా మూవ్ అవుతుంది చూసారా, అంతగా అనిపించలేదు. రిటర్న్ చేసేస్తాను. కొంచెం కాస్ట్లీ తీసుకుంటాను. మీరు తీసుకుంటే ఓకే పర్వాలేదు, 4-5 years వచ్చేస్తుంది. 4-5 yearsకి మనకి ఇంత ప్రైస్ పెట్టుకుంటే చాలంటే తీసుకోవచ్చు. లేదు ఇంకొక 200-300 ఎక్కువ పెడితే కొంచెం మంచిది వస్తుంది అనమాట. అవి కూడా ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. ఇది కూడా ఫ్లిప్కార్ట్ ఐటమేనండి. ఇది కూడా బాగానే ఉంది, ఓకే పర్వాలేదు. జస్ట్ అలా పెట్టి క్యారీ చేయడానికి కదా. జిప్స్ ఉన్నాయి, నోట్బుక్ పెట్టుకుని, అంటే మ్యూజిక్ స్కూల్కి వెళ్ళినప్పుడు మనం దీనికి సంబంధించి రిలేటెడ్ నోట్బుక్ పెట్టుకుంటాం కదా, దానికి ఒక ఇలాగా పాకెట్ ఉన్నది. నేనేమో 2 జిప్స్ ఉన్నది చిన్న చిన్నవి. దాంట్లో గిటార్కి రిలేటెడ్ అయిన చిన్న చిన్న ఐటమ్స్ లైక్ పిక్స్, ప్లెక్ట్రమ్ అంటారు కదా గిటార్ ప్లే చేసే ఐటమ్స్, అవి. అలాగే ఒక వాటర్ బాటిల్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. పిల్లలు మ్యూజిక్ స్కూల్కి వెళ్ళినప్పటికైతే వాళ్ళకి కావాల్సిన రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఇందులో పట్టేస్తుందండి. హోల్డ్ చేయడానికి కూడా బ్యాక్ సైడ్ ఇలా 2 బెల్ట్లు ఉంది, అలాగే పైన ఒకటి ఉంది అన్నమాట. నాకు ఇది క్వాలిటీ అయితే పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే ఫోల్డ్ చేస్తుంటే చిన్న చిన్న లైన్స్ లాగా వస్తుంది. ఇలాగ వస్తుందంటే తొందరగా పోతుంది అని అంటారు కదా. సో ఎక్స్చేంజ్ చేసి ఇంకోటి తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇంకొంచెం ఒక 200 ఎక్స్ట్రా పెట్టి ఇంకోటి తీసుకుందాం అనుకుంటున్నాను. అదైతే ఇంకా బాగుంటుందేమో అని. అయినా నాకు కలర్ కూడా బ్లాక్ కావాలి. ఇదైతే కొంచెం తొందరగా మాసిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇదిగోండి గిటార్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇది జిప్సన్ గిటారు. ఈ గిటార్ బ్యాగ్లోని జిప్సన్, యమహా, అలాగే హ్యాండ్రిక్స్, అలాగే మార్టిన్ గిటార్స్ అయితే పట్టేస్తుంది. ఈ 4 అయితే ఈ బ్యాగ్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెట్ అయిపోతాయి అన్నమాట. మీ దగ్గర ఇందులో ఏమైనా ఉంటే ఇలాంటి బ్యాగ్ అయితే తీసుకోవచ్చు.
మొత్తం మీద అయితే ఈరోజు బ్లాగ్ నేను జెన్యున్గానే రివ్యూ ఇచ్చాను అనుకుంటాను. అన్ని హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ మీకు కూడా నచ్చింది అనుకుంటాను. ఇందులో ఏ ప్రోడక్ట్ మీకు నచ్చినా కోడ్స్ ఇంకా లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి. అన్నీ మీషోవి కాదు, కొన్ని మీషోవి అలాగే కొన్ని ఫ్లిప్కార్ట్వి. నేను వాటివి అంటే మీషోది ఇంకా ఫ్లిప్కార్ట్లో ఏది అవైలబుల్గా ఉన్నాయో రెండింటికి లింక్స్ ఇస్తాను, మీరు డీటెయిల్గా చూసి తీసుకోండి. అన్నీ మంచి ఆఫర్లో ఉంది. మీషోలో మంచి ఆఫర్ ఉంది, ఫ్లిప్కార్ట్లో కూడా మంచి ఆఫరే ఉన్నది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేసి అడగవచ్చు. ఇంకా ఇలాంటి ఐటమ్స్ మీకు ఏదైనా రివ్యూ కావాల్సి కమెంట్ చేయండి, నేను తప్పకుండా తీసుకొని రివ్యూ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.